హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మసాలా పూరీలు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే మంచి టేస్టీ స్పైసీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి ఈ పూరీని మనం కర్రీ కూడా లేకుండా విత్తనే తినేసేయచ్చు, అంత బాగుంటాయి. కర్రీతో సంబంధం లేకుండా దీనికి పప్పు కానీ, పూరీ కూర, బొంబాయి కూర అంటారు కదా, అట్లా కర్రీ కానీ చాలా బాగుంటుంది, బొంబాయి చట్నీ. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలా దూదిలా మెత్తగా వస్తాయి పూరీలు. చూసారు కదా, వీడియోలోకి వచ్చేయండి. మరి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంతా కూడా మునిగే వరకు కాస్తంత వాటర్ వేసుకొని రవ్వ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కొంచెం జారుగా వేసుకున్నాం అనుకోండి, రవ్వ అంతా కూడా పీల్చుకొని డ్రై అవుతుంది. ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం ఈ రెసిపీ అనేది. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ అంతా కూడా పొడి పొడిలాడుతుంది. వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని రవ్వ అంతా నానింది కదా, ఇందులో మీడియం సైజ్ బంగాళదుంపలు 2 తీసుకొని బాగా ఉడకపెట్టేసుకొని స్మాష్ చేసుకోవాలి. మీరు పెద్ద సైజు బంగాళదుంప అయితే ఒకటి సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం సైజ్ దుంపలు 2 తీసుకున్నాను. అవి వేసుకొని ఒక 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ కప్ బొంబాయి రవ్వ, 2 బంగాళదుంపలకి 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను, అదే బౌల్ కొలతతో. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అట్లానే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను, జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను, రుచికి సరిపడా సాల్టు, కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకోవాలండి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదు, మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మనం ఇలా చేత్తో కదుపుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ రవ్వలోను వాటర్ ఉంది, బంగాళదుంప కూడా ఉడికింది కదండి, దీనికే పిండి అంతా కూడా బాగా పడుతుంది. చూడండి, ఇట్లా ముద్ద అవుతుంది కదా. ఇలా అయితే ఒకసారి ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చపాతీ మనం కలుపుకుంటాం కదా, అట్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా చాలా మెత్తగా డంప్ అవుతుంది, అంత మెత్తగా అవుతుంది. బాగా కలుపుకోవాలి. మనం ఒక 5 నిమిషాల పాటు ఇట్లా మసాజ్ చేసుకున్నాం అనుకోండి, చపాతీ పూరి అనేది చాలా బాగుంటుంది, స్మూత్గా వస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని మనం ఈలోగా పూరీలు రెడీ చేసేసుకుందాం. చూడండి, మా పాప ఎలా చేస్తుందో, చిన్న చిన్న బాల్స్ కింద చుట్టు పెట్టింది. ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న పూరీల కింద ఒత్తేసుకుంటాము. మనం ఎంత చిన్నగా చేసుకుంటే పూరీలు అనేవి చూడటానికి కానీ తినడానికి కూడా చాలా బాగుంటాయి. అట్లానే కలర్ఫుల్గా కూడా కనిపిస్తుందండి. మసాలా పూరీ కదా, మెత్తగా బాగుంటాయి. ఈసారి పూరీ చేసినప్పుడు నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. 1కి 10 లాగించేస్తారు, ఎన్ని తింటారో లెక్కే ఉండదు, సరిపోలేదు అనాల్సిందే ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే. అట్లా ఉంటుంది కాబట్టి ఎక్కువ మోతాదులో తయారు చేసుకోండి. నాకైతే ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా పూరీ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పూరీలను వేసేసుకొని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మామూలు పూరీ అనుకోండి, పొంగుతుంది కదా. ఇందులో బంగాళదుంప మనం ఇవి వేసుకున్నాం కదా, మసాలా పూరి లైట్గా పొంగుతుంది, కానీ చాలా స్మూత్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసేయండి ఈసారి రెసిపీ చేసినప్పుడు. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, పూరీ అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరు, ఇట్లా ట్రై చేసి పెట్టారనుకోండి, హాయిగా కడుపు నిండా తింటారు. చూసారు కదా, ఇట్లా మనకు పొంగిందంటే ఆ పూరి నాకు అని పిల్లలు వంతులు వేసుకోవాల్సిందే. మరి మీరే ట్రై చేసి పిల్లలకి అలా కడుపు నిండా పెట్టేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా నేనైతే ఇక్కడ బొంబాయి చట్నీ కూరతో సర్వ్ చేసుకున్నాను. చూడండి, ఇట్లా వేడిగా కర్రీ లేకుండా మన ఉత్త పూరీనే తినేసేయచ్చు, అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ వాళ్ళు మీకు ఇచ్చిన కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. చాలామంది ట్రై చేస్తామని పెట్టారు. మీరు ట్రై చేశాక నాకు ఏమైందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేస్తారు కాదు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్లో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్ ఐకాన్లో
సబ్స్క్రిప్షన్స్ దగ్గర డిస్ప్లే అవుతాయి. మీరు అక్కడ ప్లే చేసుకుంటే కొత్తగా పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.